హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది. అనుమతినిచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని నిర్ణయించింది. 5 ఉన్నతాధికారులపై కేసులకు సిఫారసు చేసింది. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించే చర్చ. కేవలం హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాలందరూ చూపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైపే. ఇంకా రంగనాథ్ ఏమైనా సిఫారసు చేస్తారు? థ్యాంక్ యూ సతీష్. ఇప్పటికే హైడ్రా సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మరొకసారి హైడ్రా ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. ఏదైతే చెరువుల్లోని నిర్మాణాల్లో పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా ప్రస్తుతం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖకు సంబంధించి కొంతమంది అధికారులకి, అంటే సుమారు ఒక 5 మంది ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ కు సిఫార్సు అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పడం తెలిసింది. ఇప్పటికీ ఇందులో కొంతమంది, అంటే కొన్ని ఏరియాస్ సంబంధించిన రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇలా కొంతమంది అధికారులపై ప్రస్తుతం ఏదైతే క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ సిపికి అయితే ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే చెరువులు కబ్జా చేసి వాటిపై బిల్డింగ్లు కట్టేందుకు కూడా కొంతమంది అధికారులు తమ చేతి వాటం చూపించుకొని లంచాలు తీసుకొని ముఖ్యంగా వాళ్ళకి పర్మిషన్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఆ చెరువుల కబ్జాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇప్పుడు అనేక చెరువులు కబ్జాకు గురైనట్లు కూడా బయటపడింది. అలాగే ఆ కబ్జాకు గురైన సమయంలోని అక్కడ కట్టేందుకు కూడా కొన్ని పర్మిషన్లు అయితే అధికారులు అయితే ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ సంబంధించి చాలా మంది అధికారులు అయితే పర్మిషన్స్ ఇస్తేనే ఏదైతే ఈ బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లో ఈ నిర్మాణాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు ఆ బఫర్ ఎఫ్టీఎల్ జోన్ అని తెలిసినా సరే కొంతమంది గతంలో ఉన్న అధికారులు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా మరొకసారి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పర్మిషన్లు ఇచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసులు అయితే పెట్టేందుకు కూడా ఇప్పటికే సైబరాబాద్ సిపికి అయితే ఆర్డర్స్ జారీ చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఒకటి చెరువులు కబ్జాలు చేసేవాడిని కానీ, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాటిని కానీ, అది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, లేదా హౌస్లు కావచ్చు, లేదా వేరే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వీటిని కూల్ చేసినా అది కొంతమందికి పరిమితం అవుతుంది. బట్ కొన్ని చోట్ల కబ్జా చేసి ఒక అపార్ట్మెంట్స్ కట్టారు. అపార్ట్మెంట్స్కి ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది సామాన్య ప్రజలు ఒక సొంత ఇల్లు అంటే తీరని కల కాబట్టి వాళ్ళు లోన్లు పెట్టుకుని కొనుక్కుంటారు. సో అలాంటి వాటి మీద కూడా కొన్ని కూల్చివేతలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారనుకోవాలి? సతీష్, ఇప్పుడు మీరు చెప్పినట్టు విధంగానే ఇప్పటి వరకు కూడా హైడ్రా వచ్చేసి సుమారు 160 నుంచి 180 వరకు కూడా ఏదైతే డిమాలిజేషన్ బిల్డింగ్స్ అయితే చేసింది. ఇందులోనే ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్ లాంటివి, లేదంటే ఇలా ఫామ్ హౌస్ లాంటివి అయితే మెయిన్ గా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఫస్ట్ లో ఎప్పుడైతే హైడ్రా స్టార్ట్ అయిందో అప్పుడు ఫస్ట్ లో అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువులు బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లో కబ్జాలు చేసి కట్టిన భారీ నిర్మాణాలను కూడా కూల్చేసినాయి. ముఖ్యంగా ఈ నిర్మాణాలు కూల్చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయింది మాత్రం ప్రజలనే చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 30-40 ఫ్లోర్ల వరకు కూడా అపార్ట్మెంట్లు కడతారు. అందులోని ఏదైతే డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ని ఏదైతే తక్కువ ధరకి, అంటే స్టార్టింగ్ అప్పుడు ఏదైతే వెంచర్ వేస్తారో అప్పుడే తక్కువ ధరకు అయితే అమ్ముతూ ఉంటారు. లేదా ఫ్రీ లాంచ్ పేరుతోని లక్కీ డ్రా తీయడం, ఇలా కొన్ని చేసి ప్రజలకైతే ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నారో తమ సొంత కళ నెరవేర్చుకునేందుకు ఎక్కువగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లాంటివి జరిగేటప్పుడు ఫ్రీ లాంచ్ ఆఫర్స్, లేదంటే కన్స్ట్రక్షన్ జరగక ముందు
ఏదైతే ఒక డ్రా లాగా కొన్ని ఏదైతే తీసుకుంటారో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా బ్యాంక్ లోన్ అప్రూవల్ ద్వారా లోన్ తీసుకొని అక్కడ ఫ్లాట్లు అయితే కొనుక్కుంటారు. ఎప్పుడైతే హైడ్రా వీటన్నిటిని కూల్చేయడం స్టార్ట్ చేసిందో ఇప్పుడు ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఈ మధ్యతరగతి కుటుంబాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకంటే ఇటు ఫ్లాట్ రాగా అటు బ్యాంక్ లోని మిగిలి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.